హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలకి ఈ రోజు కూడా స్కూల్ సెలవే. మా పిల్లలు చదువుతున్న చదివేమో గానీ ఈ స్కూల్ సెలవులు ఎక్కువైపోతున్నాయి. సరేలే, ఈ రోజు స్కూల్ సెలవు కదా, పోనీ కాస్త లేట్ గా లెగుద్దాంలే. ఇప్పుడు టైం ప్రకారం పిల్లలకి ఏమి రెడీ చేయాల్సిన అవసరం లేదు కదా, బాక్సులు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేసి పడుకుంటే, నాకంటే ముందే మా పిల్లలే లెగిసిపోయి నాకు లేపారు. ఇంకా మా బావ అయితే పడుకున్నారు, మా బావకు మాత్రం లేపలేదు మా పిల్లలు. ఇంకా మా పిల్లలకి పొద్దున పూట అప్పుడెప్పుడు కూడాను పాలు ఇచ్చేసేదాన్ని. పొద్దున పూట నాకు టిఫిన్ల పని పెద్దగా ఉండేది కాదు. ఇంక ఈ మధ్యన పాలు మానిపించేసాను అనమాట. నైట్ కి ఇస్తున్నాను పాలు, మార్నింగ్ టైము టిఫిన్ ఏదో ఒకటి పెడుతున్నా. ఇంక ఇప్పుడు అయితే ఇంకా స్టార్టింగ్ టిఫిన్లతోటే స్టార్ట్ చేయాలి వంట. మీ కోరికలు ఏంటో చెప్పండి నాయనా. ఈ రోజు టిఫిన్ లోకి ఏం కావాలి? జషిత్, జోష్న, బ్రెడ్. నీకు బ్రెడ్ లేదు? బ్రెడ్ లేదు గాని అమ్మ నిన్న అన్నం వండింది కదా, కొంచెం మిగిలిపోయింది అన్నము. అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసేయాలా? ఎగ్ ఫ్రైడ్ రైస్ నీకు ఇష్టమేనా? ఫస్ట్ బ్రష్ చేసేద్దాం ముగ్గురు మున్న, తర్వాత అమ్మ వంట స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? పొద్దున మీ ఆటల్లో మీరు ఉన్నారు. సరే ఆడుకోండి. ఇదిగోండి, ఇంత అన్నం మిగిలిపోయింది. ఇదే వేసవికాలం అయితే చక్కగా పెరిగేసుకొని తినేసే వాళ్ళము. ఇప్పుడు వేసవికాలం కాదు కదా, అందుకు తోడు పొద్దున్నకే కొంచెం చిన్న వర్షం పడి అయితే ఆగిపోయింది. ఇంకా అందుకోసమనే వేడివేడిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దాం అనుకుంటున్నా. ఒక 2 గుడ్లతో. ఇంకా క్యారెట్ ఒకటే వేసుకుంటున్నా, ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు. ఫస్ట్ 2 గుడ్లను అయితే వేసాను. ఎగ్ బుజ్జిలా చేసేయాలి. ఎగ్ ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని తాలింపులో వేసేసి వేగిపోయిన తర్వాత రైస్, సాల్ట్ వేసేసి ఇది కూడా వేసి కలిపేస్తాను. అంతే. ఇదిగోండి, సింపుల్ గా సాసులు అవేమి వేయకుండా చేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఏదో ఒకటి. కాస్త చల్లగా అయితే మా పిల్లలకు తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఎగ్ రైస్ తినండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అన్ని ఏరేసి ఇచ్చేసాను. మళ్ళీ ఒక్కటి తినేసినా సరే ఇంకా రచ్చ చేస్తారు, కిర్ర మర్ర అయిపోతారు. అందుకోసమనే. బాగుందా? అమ్మకి ఇస్తావా ఒక స్పూను? ఇస్తావా? ఓకే, వద్దులే, తినేసి. మా వాళ్ళు అక్కడ లాగెత్తున్నారు. నేను ఇదిగోండి హాట్ వాటర్ లో నిమ్మకాయ చెక్క అలాగే కొంచెం హనీ వేసుకుని అయితే తెచ్చుకున్నాను. మా పిల్లలు నేను టిఫిన్ చేసాము, అంటే మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేస్తాను. నేనైతే వాటర్ తాగాను. అన్నం కూడా వండేసాను. పాలతను వస్తే పాలు మరగబెట్టేశాను. వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసాను. వంట ఉంది, చారు, కూర, పప్ప. అసలు ఏం వండాలో ఏంటా అనేది ఇంకా మా బావ లెగిస్తే అడుగుతానని చూస్తున్నాను. టైం ఏమో 9:30 అయింది. ఇంకా మా బావ అయితే పడుకొని లేవలేదు. మా బావ కడగకుండా 8 వండి అనమాట. అంటే 8 ఉండాలి ఏంటని ఒకసారి అడిగి దాని తర్వాత వండుతాను. ఈ లోపల మా పిల్లలు నేను ఫ్రెష్ అయిపోతాము. మరెందుకు టైం వేస్ట్. నేను ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. అదే అగారో నట్ మిల్క్ మేకర్. ఇది రిజెన్సీ మోడల్ అనమాట. 1 year వారంటీతో వస్తుంది. ఈ నట్ మిల్క్ మేకర్ తో ఇంకా ఏమేమి వచ్చాయి అన్నది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే అది మాన్యువల్ బుక్. ఇది మెయిన్ యూనిట్. ఇది 600 వాట్ పవర్ఫుల్ మోటార్ తో వస్తుంది. దీనితో పాటు క్లీనింగ్ బ్రష్, మెజరింగ్ కప్ అండ్ పవర్ కేబుల్ వచ్చాయి. దీని పైన లిడ్ కి స్టీమ్ వెంట్ వచ్చింది. ఇందులో ఉండే ఇన్నర్ పార్ట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చింది. లోపల ఉండే బ్లేడ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చాయి. ఇది 600 ml కెపాసిటీతో వచ్చింది. దీనికి ఒక హ్యాండిల్ లా వచ్చింది. హ్యాండిల్ అండ్ లిడ్ మీద ట్రయాంగిల్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ రెండింటిని మ్యాచ్ చేస్తూ లిడ్ క్లోజ్ చేయాలి. దీని బ్యాక్ సైడ్ పవర్ కేబుల్ ని కనెక్ట్ చేసుకుని ఇంకా ఆన్ చేసుకోవడమే. ఇందులో మనకి టోటల్ 6 ఆప్షన్స్ ఉన్నాయి. సోయ్ మిల్క్, జ్యూస్, వాటర్, నట్ మిల్క్, సిరియల్స్ అండ్ క్లీన్. అలాగే ఫంక్షన్, క్యాన్సిల్ అండ్ ప్రీసెట్ టైం బటన్స్ కూడా ఉన్నాయి. మనం ఫంక్షన్ బటన్ ని రిపీటెడ్ గా ప్రెస్ చేస్తూ ఉంటే ఫంక్షన్స్ తో పాటు టైమర్ కూడా మారుతుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు. నేను ఇందులో ఫస్ట్ కోకోనట్ మిల్క్ చేయాలనుకుంటున్నాను. దానికి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అలాగే వాటర్ పోసుకున్నాను. ఇందులో మినిమం మాక్సిమం వాటర్ లెవెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మినిమం వాటర్ లెవెల్ అయితే మనం ఖచ్చితంగా పోయాలి. నేను నట్ మిల్క్ ఫంక్షన్ ని సెలెక్ట్ చేశాను. 15 minutes టైమర్ అనేది వచ్చింది. ఇలా తిరుగుతుంది అంటే మనకి ఆన్ అయిపోయినట్టే. టైమర్ అయిపోయాక చిన్న బజర్ సౌండ్ లాగా వస్తుంది. ఆ తర్వాత మనం పవర్ ఆఫ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. నార్మల్ మిక్సీ జార్స్ లో చేసిన కోకోనట్ మిల్క్ కన్నా ఇందులో కోకోనట్ మిల్క్ అనేది చాలా బాగా వచ్చింది. ఎక్కువ పిప్పి కూడా ఏమీ రాలేదు. ఆ తర్వాత నేను ఇందులోనే బాదం మిల్క్ కూడా చేస్తున్నా. మెజరింగ్ కప్ తో 2 cups బాదం తీసుకొని మినిమం వాటర్ పోసి మూత పెట్టి నట్ మిల్క్ ఫంక్షన్ నే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనం జ్యూసులు చేసుకోవచ్చు, అలాగే వాటర్ కూడా హీట్ చేసుకోవచ్చు. ఈ నట్ మిల్క్ మేకర్ లో మనం ఏం చేసినా సరే కాస్త వేడిగానే వస్తాయి. బాదం మిల్క్ కూడాను రెడీ అయిపోయాయి.
వచ్చాయి. అవును, బాదం మిల్క్ తో కాఫీ చేయొచ్చంట. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇందులో బాదం మిల్క్ కూడా చాలా బాగా వచ్చాయి. దీన్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు, అలాగే ఈజీగా క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. మినిమం లెవెల్ వరకు వాటర్ పోసి డిష్ వాష్ లిక్విడ్ కూడా 1 డ్రాప్ వేసుకొని మనం ఇంకా క్లీన్ ఫంక్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 1 మినిట్ లో క్లీన్ అయిపోతుంది. 1 మినిట్ అయిపోయాక వచ్చిన వాటర్ పడేసి క్లాత్ తో తుడిసి క్లీన్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఈ బ్రష్ ని కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఈ అగారో నట్ మిల్క్ మేకర్ అనేది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మా పిల్లలు నేను ఫ్రెష్ అయిపోయాము. ఇంటి దగ్గర ఉంటే నేనేం మేకప్ ఏం వేసుకోను అనమాట. సింపుల్ గా ఉంటాను, అసలు జడ కూడా వేసుకోను. అమ్మ టెంపుల్ రన్ గేమ్ డ్రెస్ కావాలా? ఆహా, అలాగేలే కొంచెంలే. ఫిష్ ఉంది అమ్మ డ్రెస్ మీద. అవునమ్మా, నీ డ్రెస్ మీద ఏముంది? నచ్చిందా నీకు? ఇదిగోండి, మా బావ అయితే ఇప్పుడు టైం 10:15 అయ్యింది. ఇప్పుడు లెగిసారు, నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు. ఇంకా వచ్చారు, నేర్స్ గా ఉందనేసి అంటున్నారు కాబట్టి లెగిసినంత వరకు లేపలేదు. ఇప్పుడు లెగిసారు. ఓ, మీ ముగ్గురు మ్యాచింగ్ మ్యాచింగ్. నో నో నో, పింక్ బ్లూ మ్యాచింగ్ అవ్వదమ్మా. బ్లూ బ్లూ, మీ ముగ్గురు బ్లూ బ్లూ మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యారు. పిల్లలకి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే వాళ్ళకేమో ఎగ్ రైస్ చేస్తాను, తినేసారు. నేనేమో హాట్ వాటర్ లోనా హనీ లెమన్ వేసుకొని నేను తాగేసాను. అసలే వెయిట్ పెరిగిపోయినా కదా కాస్తంత, మళ్ళీ తగ్గుతుందని. ఇంకా ఫ్రూట్స్ యాపిల్ అన్నది. అన్నం వండేసాను, ఇంకా చారు కూర ఏం వండలేదు. నువ్వు లెగితే ఏదో వండమని చెప్తే అది వండుతాను అనేసి. ఇంట్లోనే కాకరకాయలు, బీరకాయలు, చామ దుంపలు, గుడ్లు, ఇంకేమున్నాయి అంతే, అవే ఉన్నాయి. ఏం వండాలి? కాకరకాయ ఈ రోజు వద్దులే, రేపు నాకు మార్నింగ్ ఉంది, రేపు వండుకొని తినేయండి. వారానికి ఒక రోజు అన్న తినాలి, హెల్త్ కి మంచిది అనేసి తెస్తా ఉంటారు. ఇప్పుడేమో నేను పిల్లలు, అసలు పిల్లలు తినరు, ఇంక నేను ఒక్కదాన్నే తినాలి. నేనబ్బా నువ్వు ఉన్నప్పుడే వండుతాను, నువ్వుకే వేస్తాను. ఏంటి 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 సర్కస్ చేస్తానువా? ఏంటది? స్పిన్ జంపా? ఓకే ఓకే. మా బావ బీరకాయ కూర వండమన్నారు, ఇంకా చారు వండుతున్నాము. ఆల్రెడీ చారు మరిగిపోయింది, పోపు వేసేస్తున్నా. ఇంక ఇప్పుడు బీరకాయ కూర వండుతాను. ఫ్రూట్స్ అంటే దొంగడు అస్సలు తిండనమాట. పపాయ, అరటిపండు, మామిడి పళ్ళు తింటారు. నీకే యాపిల్. సరే వద్దులే, ఏడద్దు. నువ్వు తింటావమ్మా చూస్తున్నావు యాపిల్? కొలు తిరిగి పడిపోగలవు. మా బావకైతే యాపిల్ కట్ చేసి ఇచ్చేసాను, కొరుక్కొని తినలేరు అనమాట. కట్ చేసి ఇస్తేనే తింటారు. నేనైతే యాపిల్ తినేసాను. మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ మాధవి వంటగదిలో ఏమో సాంగ్స్ వేసుకుని వంట చేస్తుంది. సాంగ్ బాగుంది. ఈ మధ్యలో సాంగ్స్ పెట్టుకుని వంట చేస్తుంది. బీరకాయ కూర అక్కడ అవుతుంది. అసలు ఫ్రెష్ బీరకాయలు ఈ తొక్క నాకు పడే బుద్ధి కావట్లేదు. దీంతో కొంచెం రోటి పచ్చడి చేసి, రోటి పచ్చడి కానీ రోట్లో రుబ్బను, మిక్సీలో వేసుకును. రోటి పచ్చడి చేసి చాలా రోజులైంది చెయ్యి. వెనకాల వర్షం, ఇంట్లో రుబ్బుకుందాం అయితే రోటి పచ్చడి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంత టైం లేదు. ఇదైతే మిక్సీలో వేసేస్తాను. వంట అంతా అయిపోయింది. ఈ రోజు ఏమేమి వండాను అంటే అన్నము, ఇదేమో చారు, నెక్స్ట్ బీరకాయ తొక్కతో పచ్చడి, కొంచెం పల్లీలు టమాటాలు వేసి చేశాను. ఇక్కడేమో బీరకాయ కూర, ఏపిన అప్పడాలు కూడా ఉన్నాయి అనమాట. ఇంక మా బావేమో ఒక ఆమ్లెట్ వేస్తే బాగుండు అంటున్నారు. తినేటప్పుడు ఇంకా ఆమ్లెట్ కూడా వేస్తాను. వర్షం పడింది, మళ్ళీ అంతట్లోనే ఎండ కూడా ఎక్కిపోయింది. బట్టలన్నీ మా బావ ఎండలో వేస్తానంటే వద్దునే అంటారు, కానీ నేనైతే వేసాను. ఎండలో ఆరిన బట్టలు ఎంతైనా బాగుంటాయి కదా నీడలో ఆరిన కంటే అనేసి. మై మదర్ అని చెప్పాలి. నెక్స్ట్ మీ అండ్ మై బ్రదర్ ఆర్ ఇన్ ది సేమ్ క్లాస్. మరే నువ్వు ఇందాక నుంచి ఆగలేకపోతాను. వేటి నీ బాధ, నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. My family is a happy family. My family is a small family. Good. 4 numbers in my family. నెక్స్ట్ My father and my amma. Mother. And my mother and my brother and my sister. సిస్టర్ ఎక్కడ ఉందిరా నీకు? ఎవరు సిస్టర్? Me and my brother. Me and my
మేడం అడిగితే మంచి చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఇంకొక 2-3 టైమ్స్ చెప్తే చెప్పేస్తారు. ఇలాంటి ఆటలకి మాత్రం ఏ తక్కువ ఉండదు, మళ్ళీ చదువు అంతటికి మాత్రం భయం అయిపోద్దురు. ఆమ్లెట్, బీరకాయ కూర, బీరకాయ పచ్చడి. థ్యాంక్ యూ ఆమ్లెట్ వేసినందుకు. ఇంకా అప్పడం కూడానా? ఇలా తిని ఎన్ని రోజులు అయిందో. మా వాళ్ళకి అన్నం పెట్టేస్తానంటేనేమో అంటే పొద్దున ఫ్రైడ్ రైస్ లాంటివి తిన్నారు కదా, రైస్ ఐటమ్, వాళ్ళకి ఆకలి వేయట్లేదు అన్నారు. అప్పుడు చూస్తే మాత్రం కావాలంటున్నారు. తినండి, వేసుకో నువ్వు కూడా పచ్చడి. వేసుకుంటాను, నేను అంత పచ్చడి అంతా తింటాను. నాకు పచ్చడి అంత ఇష్టం. పిల్లలకి ఆమ్లెట్ నుంచి బీరకాయ కూర సరే తింటారా? తినరు. రోడ్ పచ్చడి ఏదన్నా రోడ్ పచ్చడి చేసావా? రోడ్ పచ్చడి అట. రోడ్ పచ్చడి అంటారు కదా ఇలాంటి పచ్చడికి. అవును, రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మేము తినేసిన తర్వాత మా పిల్లలకు కూడాను అన్నం తినిపించేసాను. గిన్నెలన్నీ తోముతున్నాను. ఇంకా మా బావకి ఇప్పుడు మధ్యాహ్నం డ్యూటీ కూడా ఉంది. మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు. మా ఇద్దరు పిల్లలకి తోడుగా ఇదిగోండి మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ చిన్న బాబు వచ్చాడు. ఇంక వీళ్ళు ముగ్గురు ఆడుకోండి అని చెప్పాను. టీవీ అయితే ఆపేమన్నాను, ఆపేశారు టీవీ. మా బావ రెడీ అయిపోతున్నారు, డ్యూటీకి టైం అయిపోయింది. 1:30కే వెళ్ళిపోవాలి బస్సుకి వెళ్తే. ఇప్పుడు మా బావ కారు గాని బైక్ గాని వెళ్తే 1:15 కల్లాగా వెళ్తారనమాట. ఇప్పుడైతే కారుకి వెళ్తారంట. మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంక నాకు తప్పదు ఇంట్లో పనులు. యాపిల్ అందు తీసుకుని వెళ్ళి ఈవినింగ్ తినడానికి తీసుకుని బ్యాగ్ లో పెట్టుకో. నైట్ కి వచ్చి తింటావా, తినేసి వస్తావా అన్నది చెప్పు. ఓకే బాయ్. చోటు खाना हो गया? आज क्या स्पेशल है? बिरयानी. ओ क्या बिरयानी? चिकन बिरयानी. ओ వాళ్ళ అన్నయ్య చోటు మెస్ చేస్తాడంట. మా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, అన్ని అక్కడ పెడుతున్నారు. బొమ్మలన్నీ కలెక్ట్ చేసేస్తున్నారు. బొమ్మలు ఆడుకోవడంతో పాటు అన్ని ఇలా కలెక్ట్ చేయడం కూడా రావాలి. తీసుకో. ఎప్పుడు హెల్తీ ఫుడ్స్ కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అవుతా ఉంటాయి. ఈ రోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా లాలీపాప్. గ్రీన్ టంగ్ ఏది చూపించు. మొత్తం తినేసరికి అయిపోద్దిలే. తినే నచ్చిందా? విచ్ ఫ్లేవర్ అమ్మది? గ్రీన్ యాపిల్ ఫ్లేవరే. లాలీపాప్స్ తినడం అయిపోతే హోంవర్క్ స్టార్ట్ చేస్తానని చెప్తుంటే ఆ లాలీపాప్లు చప్పరించుకొని అలా గుంజుతున్నారు. అందుకోసమనే ఇదిగోండి నవ్వలేమన్నాను లాలీపాప్. మా పెద్దోడైతే నవ్వులేసాడు. నవ్వులేసే రెండిట్ల మీద కాన్సన్ట్రేట్ చేయలేవు, తిండి మీద ఇటు చదువు మీద. ఏదో ఒకటే కౌంట్ చేయి. 6 ఫింగర్స్ కౌంట్ చేయలేవా? 1 2 3 4 5 6 వరకు ఫింగర్స్ తీసుకోండి. నువ్వు అక్కడ 8 ఉంది కాబట్టి 8 ఫింగర్స్ తీ. మా పిల్లలకు ఒక సైడ్ నుంచి హోంవర్క్ చేపిస్తున్నాయి, ఇంకొక సైడ్ నుంచి మా బావ పాత జీన్ ప్యాంట్ ది జిప్ ఎక్కలాగెత్తున్నాను, తీసేస్తున్నాను. అంటే వీళ్ళకి రేపు స్కూల్లో ఐవోవెల్ వర్డ్స్ కొన్ని టాయ్స్ టైప్ వి ఏమన్నా పంపించమన్నారు. జిప్పు, బిన్ను, లిడ్, నిబ్బు అలాంటివి. అక్కడ అనుకోండి ఏవో ఒకటి అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇంకా ఆడికి వేరేవి ఈడికి వేరేవి అట్లీస్ట్ ఒక 2 డేస్ అయినా పంపించమన్నారు. మా పిల్లలిద్దరికి హోంవర్క్లు చదివింపులు అయినప్పటికల్లా మా బావ జీన్ ప్యాంట్ నుండి జిప్ అయితే తీసేసాను. ఈ జిప్పు ఇదనమాట. ఓకే, రేపు మ్యామ్ ఇవి నీ బ్యాగ్ లో ఇస్తాను. మ్యామ్ అడిగితే జిప్వి తీయాలి ఇది. ఓకేనా? ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు సైకిల్ ఇస్తాను, తొక్కుతారు. ఈ రోజు ఎలాగో వర్షం లేదు. ఈ జిప్పు చూసి భలే ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇద్దరికి ఎవరికి ఒకరికి ఇస్తాను జిప్పు, ఇంకొకరికి వేరే ఇస్తాను. ఇంకా ఫుల్ గా చెమట్లు ఎక్కినంత వరకు సైకిల్ తొక్కుతారు. ముందుకు చోటు పడిపోతావు. ఐవోవెల్ వర్డ్స్ వి 2 ఆబ్జెక్ట్స్ పంపించమని వాళ్ళు చెప్పేశారు, కానీ నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఏడు పంపించాలో ఏం అర్థం కావట్లేదు. ఎలాగో ఒకరికైతే జిప్ తీసాను, ఇద్దరికి 2 ఇలాగా బిన్ అని రాస్తాను. ఇవి పంపించేస్తాను. నెక్స్ట్ ఒకరికి టిన్ అనమాట. ఇది టిన్. మా పిల్లలిద్దరికి ఇప్పుడు హోంవర్క్లు చేయించాను కదా, ఈ హోంవర్క్లు టేబుల్ ఇలానే ఉన్నాయి. ఇంకా ఈ టాయ్స్ లో ఏమన్నా దొరుకుతాయేమో ఐవోవెల్ వర్డ్స్ అనేసి తెగ ఎతికేసినా గానీ ఆ టాయ్స్ లో ఏమీ దొరకలేదు. ఫైనల్ గా ఇవైతే పంపిస్తాను మా పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి చదివించడమేమో గానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా ముందు ఎక్కడొక్కడ సర్దేస్తాను. సైకిల్ తొక్కి మా పిల్లలు ఏవలట్టు పనరట, కొంచెం వాటర్ కావాలని వచ్చారు. వాటర్ అయితే ఇస్తున్నాను, తాగేసి మళ్ళీ సైకిల్ తొక్కాలి. ఓకే, మా పిల్లలిద్దరికి కాళ్ళు చేతులు కడిగేశాను. ఇంకా అదిగోండి మా అమ్మల ఇంట్లో ఉన్న వీడియో అనమాట చూస్తున్నారు. తాత అమ్మమ్మ ఇల్లా వెళ్దాంలే, దసరాకైనా పండగకైనా వెళ్దాంలే. సరే కాసేపు టీవీ చూడండి, అమ్మ వంట చేస్తుంది. మా బావకి ఇప్పుడే ఫోన్ చేసి అడిగాను, నైట్ కి అక్కడ తినేసి వచ్చేస్తారంట. ఇంకా నాకు పిల్లలకే వండుకోమన్నారు. ఒకసారి మా పాపులేట్కి వెళ్ళి తెచ్చాను అనమాట పన్నీరు, కొంచెం ఉంది. ఇప్పుడు ఈ పన్నీర్ తో అయితే కూర వండేసి రోటీలు చేసేస్తాను. మా పిల్లలకి నాకు సరిపడా చపాతీలు చేస్తాను, పన్నీర్ కూర. మా డిన్నర్ ఇంకా రెడీ అయిపోయింది, తినేయడమే. మా పిల్లలకి ఇలా చపాతీలు ముక్కలు చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళు తినుకుంటారు. ఇంకా నా పని ఏమీ ఆలకుండదు. ఇదిగోండి నాకు ఈ 2 చపాతీలు అనమాట.
ఈ చపాతి కొంచెం మాడిపోయింది, అందుకే నేను తీసుకున్నాను ఇది. ఇంకా మా పిల్లలు నేను కలిపి ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. నాకు కూడాను పన్నీర్ కూర అంటే చాలా ఇష్టము. ఏటమ్మది క్యూట్ ఉందా? అబ్బో ఇదిగోండి నా చున్నీ మీదకి వచ్చింది, ఇది ఎగిరిపోయిందిలే, వదిలేసి అది వెళ్ళిపోద్ది అమ్మా, ఏం కాదు. ఇప్పుడు టైం 7:15 అయ్యింది. 7:15 కల్లా నేను పన్నీర్ కూర రోటీలు చేసేసి తినడం కూడా అయిపోయింది. ఇంకా కాసేపు మా పిల్లలు నేను టీవీ చూస్తాము. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు కొంచెం అన్నం పెట్టేస్తాను. అంటే కాసేపు ఆడుకుంటే తిన్నది కాస్త అరుగుతుంది, అప్పుడు అన్నం పెడతాను అనమాట. ఇదిగోండి కొంచెం అన్నము చారు ఇవైతే మధ్యాహ్నంవి. కూర అయితే ఇప్పుడే రోటీలతో వండాను కదా, ఫ్రెష్ కూరే. పన్నీర్ కూర అయితే కొంచెమే మిగిలింది, ఇదిగోండి అయిపోవచ్చింది. మా ఊర్లకి పన్నీర్ 3 పూటలు కాదు కదా, 6 పూటలు ఎట్టేసినా సరే ఇసక్కుండా తినేస్తారు, అంత ఇష్టము. మా పిల్లలకి అన్నం తినిపించేశాను, గిన్నెలన్నీ తోమేశాను, పాలు కొంచెం వేడి చేసి ఇచ్చేసాను. ఈ పాలు తాగేస్తే ఈ గ్లాసులు స్ట్రాలు తోమేస్తే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. వచ్చిపోతారా? ఈ మధ్య మా పిల్లలు వేగంగా పడుకుడిపోతున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం పడుకోవట్లేదు కదా, పొద్దున్న ఎప్పుడో లెగిసిపోతున్నారు. ఆడి ఆడి అలిసిపోతున్నారు అనమాట. 9:15, 9:30 కల్లా మంచం మీదకి వెళ్ళిపోతే 9:15, 10 కల్లా స్లీప్ వేసేస్తున్నారు. బాయ్ చెప్పారా మరి? టైం 10:30 అయిపోయింది. మా పిల్లలు ఆల్రెడీ పడుకుడిపోయారు, ఇంకా మా బావ రాలేదు, ఏంటో మరి. నా వీడియోలు నేనే చూసుకుంటున్నాను, అప్పుడెప్పుడో మా మసూరి ట్రిప్ కి వెళ్ళిన వీడియోలు. ఇంక నాకేం పని దొరకలేదు, మా బావ ఏమి ఇంక రాలేదు. టైం 10:30 అయ్యింది. ఏం ఎంత లేటు? 10 నిమిషాలు టైం ప్రకారం రావాలా? మరి ఏం చేసినావు? ఎక్కడ తిరిగినావు? ఐ వాంట్ ది రీజన్. ఏం తిన్నావు? డైటింగ్ అంటావు కదా, ఏ రోటీలో గట్రా తిన్నావేమో అని. అంటే నీకంటే నేను లావుకున్నాను, నాకు కావాలి డైటింగ్, అంతేగా? ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి. ఫ్యాన్స్, అవును. నా వీడియోలు నేనే చూసుకుంటాను యూట్యూబ్ లో. మా బాబు డ్యూటీ నుండి వచ్చేసారు, ఇంకా తినే పని కూడా ఏం లేదు, ఆల్రెడీ తినేసి వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అయిపోతే ఇంక పడుకుడిపోవడమే. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పుడు మా పిల్లలు చెప్తారు కదా, ఈసారి నేను చెప్తున్నా. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్ చెప్పే. గుడ్ నైట్.